హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందుగా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా మూవీ సజెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో రిలీజ్ అయిన మూరా. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది కూడా. డెఫినెట్లీ రీసెంట్ టైమ్స్ లో చూసిన ద బెస్ట్ మూవీ అండ్ నా ఒపీనియన్. ఆల్సో మలయాళం మూవీస్ ఈ మధ్య చాలా అంటే చాలా బాగా నచ్చేస్తున్నాయి. దో ఈ మూవీ విషయానికి వస్తే రివెంజ్ డ్రామా జోనర్ అండ్ కొంతవరకు ప్రెడిక్టబుల్ అయినప్పటికీ మూవీ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే అసలు 1 minute కూడా నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. అంత ఎంగేజింగ్ గా ఉందన్నమాట. లాస్ట్ 45 minutes లో అయితే అసలు అలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అండ్ ఇక క్లైమాక్స్ లాస్ట్ 5 minutes ఎక్స్పెక్టెడ్ అయినప్పటికీ ఈ మూవీకి జస్టిఫికేషన్ అనిపించింది. అలానే మూవీ మొత్తం టిల్ క్లైమాక్స్ వరకు కూడా ఫ్రెండ్షిప్ అనే ఎమోషన్ ని చాలా బాగా అయితే చూపించారు. ఒక విషయం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. జనరల్ గా రివెంజ్ డ్రామాస్ లో ఎయిదర్ ఫస్ట్ హాఫ్ ఆర్ సెకండ్ హాఫ్ ఖచ్చితంగా బోర్ కొడుతుంది. కానీ ఈ మూవీలో అయితే ముందుగా చెప్పినట్టు మూవీ ఎండ్ టు ఎండ్ బాగుంటుంది. చాలా రేర్ గా ఇలాంటి కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. నాకు ఎప్పుడు మంజువెల్ బాయ్స్ మూవీ తర్వాత ఈ మూవీ అలా అనిపించింది. అలానే మూవీలో మంచి సాలిడ్ యాక్షన్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. కరెక్ట్ గా సిచ్యువేషన్ కి టైం కి వస్తాయి అనమాట. ఇంకా మలయాళం యాక్షన్ ఎపిసోడ్స్ గురించి నేను చెప్పనక్కర్లేదు అనుకుంటా ఎలా ఉంటుందో. స్టోరీ లైన్ విషయానికి వస్తే మునాఫ్, అని, సజ్జీ అండ్ ఆనంద్ ఈ నలుగురు యంగ్ ఫ్రెండ్స్ అనమాట. సో రమా అనే పొలిటీషియన్ కింద పనిచేసే రౌడీ దగ్గర చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. సో ఒకరోజు పెద్ద వర్క్ లో ఇన్వాల్వ్ అవుతారు. సో ఇక్కడ నుండి స్టోరీ ట్విస్ట్ ఉంటుంది అనమాట. సో ఆ ప్రాసెస్ లో వాళ్ళు ఎదుర్కొన్న కాన్సిక్వెన్సెస్ అండ్ దానివల్ల ఎదురైన సిచ్యువేషన్స్ లాస్ట్ ఏమైందని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఓవరాల్ రీ ఆఫ్ ద మూవీ వచ్చేసి మంచి ఎంగేజింగ్ రివెంజ్ డ్రామాని ఇష్టపడి చూసే వాళ్ళకి వర్త్ వాచింగ్ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా మూవీ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.